అది సార్ చెప్పినట్టుగా మేడం చెప్పినట్టుగా బెనిఫిషరీస్కి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ అనేది మన వ్యవసాయ శాఖ నుంచి అందిస్తున్నారు. సో ఇందులో మన జిల్లా చేసిన మన వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియూరు కావ్య గారు, మన అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు వికేష్ కుమార్ గారు, మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ప్రధానంగా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇందులో ఈరోజు ఇస్తున్న ఈ 30 మంది బెనిఫిషరీస్లో దాదాపుగా ఒక 3-4 మగవాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా మహిళలకే, ఇవి మహిళా రైతులకే ఇవి మనం మంజూరు చేయడము చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మనందరికీ కూడా తెలుసు, వ్యవసాయము పెద్దగా లాభసాటిగా ఉండడం లేదు. వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయినాయి. తర్వాత వ్యవసాయంలో మనము నాటు వేయడానికి కానీ, కలుపు తీయడానికి కానీ, ఊరి పోయటానికి కానీ, కోసిన తర్వాత దాన్ని కట్టలు కట్టడానికి కానీ ఎవరు కూలి వాళ్ళు రావడం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ పనులన్నీ కూడా యంత్రాల ద్వారా చేయించుకుంటేనే సకాలంలో పనులయ్యే అవకాశం ఉన్నది. కొంత మన ఇన్వెస్ట్మెంట్, మన పెట్టుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ యాంత్రీకరణ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఫార్మ్ మెకనైజేషన్ అంటే వ్యవసాయాన్ని యంత్రాల ద్వారా చేసే విధానానికి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇవాళ రోటివేటర్ ధర 1,34,000 ఉంటే రైతుకు 50,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. బేలర్ ధర దాదాపు 3 లక్షల పైచీలకు ఉంటే అందులో 1,64,000 రూపాయలు 50% సబ్సిడీ రైతుకి ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవసాయ యాంత్రీకరణ విధానాన్ని రైతులు ఉపయోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ఇంకా మన గణపూర్కు చాలా ఈ రకమైన రొటవేటర్స్ కానీ, బేలర్స్ కానీ వచ్చే అవకాశం ఉన్నది. ఆలస్యం చేయకుండా రైతులు ముందుకు వచ్చి మీరు మీ షేర్ సబ్సిడీ పోను మిగతా డబ్బులు మీరు రైతులు కట్టుకుంటే వెంటనే 15 రోజుల నుంచి నెల రోజుల లోపల మీకు ఇన్స్ట్రుమెంట్స్ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న పరిణామాలకు అనుగుణంగా రైతులు కూడా నూతన వ్యవసాయ పద్ధతులు, యాంత్రీకరణ ద్వారా వ్యవసాయాన్ని పాటిస్తేనే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. లేకుంటే వ్యవసాయం లాభసాటిగా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇలా ప్రోత్సహిస్తున్నది. ఈ యొక్క స్కీమ్ను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతూ, మరి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే మనం ఈ రొటవేటర్స్ను, బేలర్స్ను పంపిణీ చేస్తున్నాం. అందుకు మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా మనం మనసారా అభినందించే అవసరం. దయచేసి ఏ పథకం వచ్చినా మనం గన్పూర్లో మనమే మొదలు ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి. ఇది ఒక చక్కటి అవకాశం. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన వర్షాకాలంలో ఎవరైతే సన్నాలు పండించిన రైతులందరికీ కూడా బోనస్ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా యాసంగికి సంబంధించిన రైతు భరోసా కూడా మరి నిన్నటి నుంచి ప్రారంభమైంది. అది కూడా దాదాపు 9,000 కోట్ల రూపాయలను వచ్చే 10-15 రోజులలో రైతుల ఖాతాలోకి రైతు భరోసా కూడా జమ చేయబోతున్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని, రైతుకు అండగా ఉండాలనే ఆలోచనతోనే రైతు రుణమాఫీ చేసినాం. రైతులకు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం ఇస్తున్నాం. సన్నాలు పండించిన రైతులకు మనం బోనస్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇవాళ యాంత్రీకరణ కొరకు మీరు కొనే యంత్రాలకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. అంటే ప్రభుత్వం వ్యవసాయం పట్ల ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నదో దయచేసి మీరు గమనించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ యంత్రాలను కూడా మీరు వాడుకోవాలి. ఒక ఊళ్ళో ఒక రొటవేటర్ ఉంటే ఒక 10 మంది రైతులకు ఉపయోగపడుతుంది.
ఒక ఊళ్ళో ఒక బేలర్ ఉంటే ఆ చుట్టుపక్కల 3-4 గ్రామాలకు కూడా ఆ బేలర్ ఉపయోగపడుతుంది. అట్లా మనము ఈ యాంత్రీకరణ కొరకు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. లబ్ధిదారులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అట్లాగే ఇక్కడ వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే కడిచర్ గారికి, అట్లాగే మన అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, ఆర్టీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మన కౌన్సిలర్లకి, మన మహిళా రైతులకి ముఖ్యంగా, తర్వాత మా అన్నదమ్ములందరికీ కూడా, ప్రెస్ మీడియా మిత్రులందరికీ నా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను వ్యవసాయ అధికారులను కోరేది ఒకటే, మనకి ఈ స్కీమ్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయన్న విషయము రైతులకు తెలియకుండా పోతుంది. దానిపైన మనము అవేర్నెస్, అవగాహన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టాలి. గ్రామాల్లో మీరు కూడా వెళ్ళడంతో పాటు మీ వాలంటీర్స్ని పెట్టుకొని ఈ సమాచారాన్ని వాళ్ళకి చేరవేసినట్లయితే ఇవాళ చాలా తక్కువ మంది, మనకి ఆల్మోస్ట్ 30 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలామంది కూడా కేవలం మీరు సబ్సిడీ కాకుండా మీరు ఏదైతే కడతారో డీడీ, అది ఇవ్వగానే మనకి ఇంతకు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్పినట్టు 15 నెల రోజుల్లో మీకు అందుతుంది. కాబట్టి మనకి వ్యవసాయం ఇంకా సులభతరంగా ఉండడానికి మనము గవర్నమెంట్ మీకు అందిస్తున్న సహకారాన్ని తీసుకోవాలి. అందరూ కూడా రైతులు లేకుండా మనం లేము కాబట్టి వారికి సహకరిస్తూ, ఈ ఎక్కువ బాధ్యత మాత్రము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు తీసుకోవాలి. నెక్స్ట్ దఫా ఇంకా ఎక్కువ మంది దీన్ని అప్లై చేసుకొని ఈ స్కీమ్స్ అన్నిటిపైన, అందుకే నేను కూడా అడగడం జరిగింది, దాని లిస్ట్ ఒకసారి మనకి ఇచ్చినట్టయితే ఫార్మర్స్ ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవాలి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ వార్త వాళ్ళకి చేరవేయడం చాలా ఈజీ. కాబట్టి మనము గవర్నమెంట్ ఏదైతే దాదాపు సగానికంటే సగం సబ్సిడీ, సగం కంటే ఎక్కువ వస్తుంది సబ్సిడీ, 3 లక్షలది కూడా మనకి దాదాపు 1,20,000-30,000కే వస్తుంది. కాబట్టి రైతులందరూ దీన్ని వినియోగించుకొని వాళ్ళు అనుకున్నట్టు చాలా అద్భుతంగా పంటలు పండించాలి. వాళ్ళకి ఎటువంటి ఆర్థిక భారం వాళ్ళ మీద పడకుండా గవర్నమెంట్ కూడా రెస్క్యూకి వస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఇప్పుడు రానున్న రోజులలో కూడా మనకి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ స్కీమ్స్ అన్నీ కూడా అందరికీ చేరవేరినట్టయితే రైతులందరూ కూడా దీన్ని విధిగా ఉపయోగించుకుంటే మనకి వ్యవసాయం రానున్న రోజులలో చాలా బాగుంటుంది. ఆర్థికంగా కూడా రైతు బలపడతాడు. కాబట్టి నేను అధికారులని ఈ స్కీమ్స్ అన్నీ కూడా వివరంగా వారికి తెలియజేయడము మీరు బాధ్యత తీసుకోవాలి. దాంతో ఎక్కువ మంది మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మన దగ్గర ఇంతమంది రైతులు ఉంటే ఆ లిస్ట్ తీసుకొని అందులో దాదాపు ఇప్పుడు ఈరోజు బెనిఫిషియరీస్ ఎక్కువ మంది మహిళా రైతులే ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ఆ లిస్ట్ పెట్టుకొని మీరు ఎంతమందిని మోటివేట్ చేయగలరు, మీరంటూ ఒక టార్గెట్ పెట్టుకున్నట్టయితే ఎక్కువ మందికి ఈ సాయం అందినట్టు వెళ్తుంది. కాబట్టి మీరు ఆ పని చేయాలి. ప్లస్ తీసుకున్న వాళ్ళు కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ, ఇవే కాకుండా గవర్నమెంట్ రైతు సంక్షేమం కోసం చాలా పెద్దపీట వేస్తుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీరు బ్యాంకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, లోన్స్ విషయంలో కానీ ఇంకే విషయంలో కూడా అధికారులకు తెలియజేయాలి. తర్వాత భూమిని నమ్ముకున్న రైతు ఎప్పుడు కూడా ఇబ్బంది పడొద్దు అన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా మీకు ఎప్పుడు అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈరోజు తీసుకుంటున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అగ్రికల్చర్ ఆఫీసర్ నమస్తే సార్.